అయ్యో అయ్యో ఇచ్చారు. సాధకి శరణ్య త్రయంబక దేవి నారాయణి నమస్తుతే. గునుపూడి గ్రామదేవత అయిన రాజ్యలక్ష్మి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వాళ్ళకి మన ఉమా సోమేశ్వర నగర్ 13వ వార్డు నల్లంవారి తోట గునుపూడి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢమాస సారే తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఉమా సోమేశ్వర నగర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈసారి తీసుకువచ్చి అమ్మవారి కృపా కరుణా కటాక్షాలకు లోనవుతారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా సోమేశ్వర నగర్ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి సారి తీసుకురావడం జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం కూడా ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు మన భీమవరం వాసులు అందరిపైన ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు గునుపూడి గ్రామదేవత అయిన శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారికి ఉమా సోమేశ్వర నగర్ నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి సారి తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారంతా కూడా ఆయురారోగ్యాలతో తొలగిపోగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. శ్రీమాశ్రీ.
ఇంకొన్నారా మాట్లాడగలరు? శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వారు మన గుంపూడి గ్రామంలో విరాళు జరుగుతుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు గ్రామ దేవత ఇంటి 20,000 అందరినీ మాకు 20,000 మమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా గుంపూడి ప్రజలందరినీ కూడా ఎల్లవేళలా కాపాడుచున్నది. అటువంటి గ్రామ దేవతకి ప్రతి ఆషాఢ మాసం సందర్భంలో చాలామంది శారీ చీరలు పట్టు రావడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఉమాసోమేశ్వర నగర్ వాసువులు మరియు నెలవారి వీధి వాసువులు కలిపి అందరూ కూడా అవి నుంచి ఈ రోజున అమ్మవారికి సారి అఖండంగా ఘనంగా సమర్పించారు. అందులో చాలా ముత్తైదువులు పెద్దలు చిన్నవారు చిన్నలంటే పోతురాజులు అన్నమాట. చిన్నవారంటే చిన్నవారిని తీసేయకూడదు. మన గ్రామ దేవతకి ప్రతి గ్రామ దేవతకి కూడా పోతురాజు తమ్ముడు 108 గ్రామ దేవతలకి ఒకే ఒక తమ్ముడు, చాలా గారాల తమ్ముడు. అటువంటి గ్రామ తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చి ఈ రోజున అమ్మవారికి శారీ సమర్పించుకుంది. ఆ సందర్భంగా అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా గుంపూడి గ్రామ ప్రజలకు, ముఖ్యంగా సోమేశ్వర నగర వాసులకు, మిగతా అందరికీ కూడా ఎల్లవేళలా కాపాడుతుందని, అమ్మవారు నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా అమ్మవారికి లోటు ఏమీ ఉండదు, మనలోనే లోటు ఉంటుంది. అమ్మవారిని నమ్ముకుని అమ్మవారిని భారం చేస్తే ఏ పని ఏ కార్యక్రమం కూడా నిరుక్తంగా జరుగుతుంది. అటువంటి అమ్మవారు మన గ్రామదేవత ఇలాంటి అటువంటి గ్రామదేవతకి సారి తీసుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీ మాతృ. సరిపోతాను. ఓకేనండి.